పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ బయట ఆడుకుంటూ ఉంటారు. చాలా మంది పిల్లలతో కలుసుకోవడం జరుగుతుంది. పిల్లల్లో ఇమ్యూనిటీ నార్మల్‌గా తక్కువగానే ఉంటుంది కొంతమంది పిల్లలకి. అలాంటి పిల్లలకి ఇలాంటి వైరస్‌లు సోకకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అంటారు? సో బేసిక్‌గా ఫుడ్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఏదంటే అవేర్‌నెస్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. మీ పిల్లలకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, లేదంటే జలుబు ఉంది. అట్లా ఏదైనా ఉంటే మీ పిల్లలకు ఆ ఇన్ఫెక్షన్ ఉండడం ఛాన్సెస్ అంటే డెఫినెట్ గా ఉంది. అట్లా మీకు అనిపిస్తే సెల్ఫ్ ఐసోలేట్ చేయడమే బెస్ట్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మీరు స్కూల్ అవాయిడ్ చేయడం పాసిబిలిటీ ఉంది. లేదంటే ఇప్పుడు స్కూల్ వెళ్తే కూడా ఒకవేళ రికవరీ ఫేస్ లో ఉంటే స్కూల్ వెళ్తే కూడా మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, లేదంటే హ్యాండ్ వాష్ రెగ్యులర్ గా చేయడం, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. బట్ మెయిన్ థింగ్ ఏదంటే స్ప్రెడ్ అవడం ముందే ఇది కంట్రోల్ చేయడమే ప్రయారిటీ ఉంది. సో అందుకే ఎవరికైనా ఇంట్లో జ్వరం ఉంటే, లేదంటే దగ్గు ఉంటే, లేదంటే జలుబు అట్లా ఏదైనా ఉంటే సెల్ఫ్ ఐసోలేషన్ చేయించుకోవడం అడ్వైజబుల్. అట్లా మన సెల్ఫ్ ఐసోలేషన్ చేసే ఈ వైరస్ నుంచి వేరు నార్మల్ పిల్లలకు స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ మన చాలా వరకు తగ్గొచ్చు. సో ఐ ఫీల్ సెల్ఫ్ ఐసోలేషన్ షుడ్ బి ద ప్రయారిటీ. అండ్ ఒకవేళ అది మన కరెక్ట్ గా చేస్తే అట్లా వాళ్ళ వైరల్ అవుట్ బ్రేక్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ అయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అలా అన్నీ వచ్చాయి వాళ్ళకి. కోవిడ్ వల్ల బ్రీతింగ్ ఇష్యూస్ అన్నీ వచ్చాయి. అండ్ వాటి వల్ల వాడిన స్టెరాయిడ్స్ వల్ల కూడా చాలా మందికి స్ట్రోక్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ మందులు వాడడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ ఫ్లూ వల్ల? సో ఇప్పుడు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కోసరం కూడా మన దగ్గర ఏం యాంటీవైరల్ మెడిసిన్స్ లేవు. అందుకే మన ఎక్స్ట్రా ఏదైనా మందులు వేసుకోవడం అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే కూడా 90% ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. లేదంటే మన సపోర్టివ్ ట్రీట్మెంటే ఇవ్వాలి. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే మంచి హైడ్రేషన్. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ అడ్వైజబుల్. దాని తర్వాత హెల్తీ ఫుడ్ తీసుకోవడము, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయడము, సెల్ఫ్ ఐసోలేట్ చేయడము, దాని తర్వాత జ్వరం ఉంటే జ్వరం కోసం మందులు వేసుకోవడం, ఇదన్నీ మనం చేస్తే కూడా చాలా పేషెంట్స్ లో మన ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. కొంచెం పేషెంట్స్ లో సీరియస్, ఒకవేళ పేషెంట్ కు ఆక్సిజన్ తగ్గడం స్టార్ట్ అయితే, లేదంటే పేషెంట్ డ్రౌజీ అయితే, అట్లా వాళ్ళు పేషెంట్ కు మన హాస్పిటలైజేషన్ అవసరం పడవచ్చు. బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ పేషెంట్స్ కూడా చాలా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో ఈ వైరస్ నుంచి మైల్డ్ ఇన్ఫెక్షన్సే వస్తుంది. సో అందుకే మన దీనికోసం ఎక్స్ట్రా స్టిరాయిడ్స్ వేసుకోవడము, లేదంటే యాంటీఫైబ్రోటిక్ మెడిసిన్స్ వేసుకోవడం, ఇదన్నీ అడ్వైజబుల్ కాదు. సో ఈ వైరస్ నుంచి మనకు లాంగ్ టర్మ్ లంగ్ డ్యామేజెస్ రావడం ఛాన్సెస్ అంటే కూడా చాలా వరకు లేదు. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ పేషెంట్స్ లో ఈ బ్రాంకిలైటిస్ లేదంటే సివియర్ న్యూమోనియా రావడం ఛాన్సెస్ అంటే ఉంది. అది కూడా ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ లే వస్తుంది. అందుకే అట్లా ఏదైనా ఉంటే అప్పుడు మన హాస్పిటలైజేషన్ లేదంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం కోసం యాంటీబయాటిక్ ఇదన్నీ యూజ్ చేయడం అవసరం పడవచ్చు. బట్ రొటీన్ గా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ లో సింపుల్ సపోర్టివ్ కేర్ విత్ గుడ్ హైడ్రేషన్, విత్ గుడ్ స్లీప్, విత్ సెల్ఫ్ ఐసోలేషన్ మనం చేస్తే కూడా చాలా వరకు రికవర్ అవుతుంది. అందుకే మన కోవిడ్ లో మనం చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఈ వైరస్ లో చేయడం మనం అవాయిడ్ చేయాలి. సో అదే మన ప్రయారిటీ. సో ఈ వైరస్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ ఏదన్నా ఉందంటారా? సో ఇప్పుడు వరకు ఈ వైరస్ కోసం వ్యాక్సిన్స్ అంటే ఏం లేదు. సో బట్ ఈ చలికాలంలో ఈ ఒకటి వైరస్ లేదు, మనకు ఫ్లూ వైరసెస్ కూడా వస్తుంది. రొటీన్ న్యూమోనియా నుంచి ఇన్ఫెక్షన్ కూడా రావడం ఛాన్సెస్ అంటే ఉంది. అందుకే ఇయర్లీ ఎస్పెషలీ ఈ చలికాలంలో ఫ్లూ వ్యాక్సినేషన్స్ వేసుకోవడం అడ్వైజబుల్. ఎస్పెషలీ ఎవరికైనా ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ ఉంటే, డయాబెటిస్ లేదంటే స్టిరాయిడ్ యూస్, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, లేదంటే ప్రయర్ లంగ్ ప్రాబ్లం ఉంటే పేషెంట్స్, ఆ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ లో మన ఫ్లూ వ్యాక్సినేషన్ ఇవ్వడం అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత న్యూమోనియా బ్యాక్టీరియల్ న్యూమోనియా ప్రివెంట్ చేయడం కోసం న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే కూడా ఒకటి ఉంది. సో ఈ 2 వ్యాక్సిన్ మనం వేసుకుంటే మన చాలా వరకు ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం పాసిబిలిటీ ఉంది. బట్ స్పెసిఫిక్ గా హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కోసం ఇప్పుడు వరకు వరల్డ్ లో ఏం వ్యాక్సిన్స్ లేదు. రీసెర్చ్ నడుస్తుంది, బట్ ఇప్పుడు వరకు
ప్రిస్క్రైబ్డ్ వ్యాక్సిన్స్ అంటే ఏం అవైలబుల్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.